Garuda Express, an international courier service. జీఎస్టీ ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే చర్చ. అసలు జీఎస్టీ అంటే ఏంటి? దానివల్ల మనకొచ్చే లాభాలేంటి, నష్టాలేంటి? దాన్ని ఎలా వసూలు చేస్తారు? ముందుగా అసలు పన్నులంటే ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో ఉన్న సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగం కల్పించిన హక్కులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పన్నులు విడివిడిగా విధించడం మనకు తెలిసిందే. ఎవరు ఎన్ని పన్నులు విధించినా అంతిమంగా చివరికి వినియోగదారుడే ఈ పన్నులన్నీ భరించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న నానా రకాల పన్నుల వ్యవస్థ వల్ల వినియోగదారుడు చెల్లించాల్సిన పన్నులన్నీ ప్రభుత్వానికి చేరటం లేదు. దీనికి కారణం కొంతమంది వ్యాపారస్తుల్లో ఉన్న దురాశ కావచ్చు. అలాగే కొన్నిసార్లు మధ్యలో ఉన్న వాణిజ్య వ్యవస్థకు రావాల్సిన పన్ను చెల్లింపులు సరిగా అమలవటం లేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అలసత్వం ఒక కారణం. ఇంతేకాకుండా ఒకే దేశంలో ఒక్క వస్తువు మీద ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం పన్ను, అంతా పెద్ద గందరగోళం. దీనివల్ల మన దేశంలో వ్యాపారం చేయటమంటే అదో పెద్ద ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం లాంటిదిగా మారిపోయింది. ఈ లోపాలను సరిచేయటానికి భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా దేశమంతటికి ఒకేలా వర్తించే వస్తు సేవల పన్ను విధానం, ఈ చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల దేశమంతా ఒకే మార్కెట్ పరిధిలోకి వస్తుంది. అలాగే వస్తువు అంతిమ వినియోగం ఎక్కడ జరుగుతుందో ఆ రాష్ట్రానికి మాత్రమే పన్ను లభిస్తుంది. అఫ్కోర్స్ కేంద్రానికి దాని వాటా దానికి వస్తుందనుకోండి. అందుకే దీనిని గమ్య ఆధారిత పన్ను అని చెప్పాలి. ఉదాహరణకు ఒక వస్తువు మహారాష్ట్రలో ఉత్పత్తి జరిగి అనేక మంది డీలర్ల చేతులు మారి పన్నులు చెల్లించబడి ఆంధ్రప్రదేశ్లోని వినియోగదారులను చేరితే దానిపై ఉన్న పన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చేరుతుంది. వివిధ దశల్లో డీలర్లో చెల్లించిన పన్నును తిరిగి వారి ఖాతాకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ రూపంలో జమ చేస్తారు. ఈ లావాదేవీలు ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న జీఎస్టీ నెట్వర్క్, జీఎస్టీఎన్ అనే ఉమ్మడి సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇది పూర్తిగా అంతర్జాల ఆధారిత వ్యవస్థ ద్వారా నడుస్తుంది. దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు పన్నులు తగ్గి అధిక శాతం వస్తువుల, సేవల ధరలు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా కొనుగోళ్లు పెరిగి ఇటు వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రజలకు కూడా తాము చెల్లించాల్సిన పన్నులు ప్రభుత్వానికి చేరుతున్నాయన్న భరోసా ఉంటుంది. ఏ కొత్త విధానం ప్రారంభించినా మొదట్లో కొన్ని తడబాట్లు తప్పవు. కానీ రానున్న రోజుల్లో దీనివల్ల కలిగే సత్ఫలితాలను అందరూ అందుకుంటారని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులతో పాటు మన దేశీయ ఆర్థిక నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.